26 ఏళ్ల కిందట ముగ్గురు సూపర్ స్టార్లు ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి ఓ మూవీలో నటించారు. ఆ సినిమా విడుదలైనప్పుడు అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత టీవీలో వచ్చి ప్రేక్షకుల నుంచి భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఆ సినిమా కోసం అందులో ఓ హీరో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. అసలు ఆ సినిమా ఏంటి, ఎందుకు మొదట్లో ఫ్లాప్ అయింది, తర్వాత ఎలా హిట్ గా నిలిచింది? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తాయి, మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి. భారీ అంచనాల మధ్య విడుదలై చివరకు నష్టాలను మిగిల్చిన సినిమాలు బోలెడున్నాయి. కానీ కొన్ని మాత్రం కలెక్షన్స్ తో సంబంధమే లేకుండా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాయి. అటువంటి సినిమాలనే కల్ట్ క్లాసిక్ అంటారు. అలాంటి ఒక సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది. ఆ మూవీలో చాలా మంది సూపర్ స్టార్లు నటించారు. ఆ సినిమాకు మంచి ప్రశంసలు లభించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ సినిమా ఎలా ఫ్లాప్ అయిందో అని ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. అందులో కమల్ హాసన్, నసీరుద్దీన్ షా, షారుఖ్ ఖాన్ సహా ముగ్గురు సూపర్ స్టార్లు నటించారు. అలాగే బాలీవుడ్ అందాల తారలు రాణి ముఖర్జీ, హేమా మాలిని కూడా కనిపించారు. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు హేరామ్. ఇక ఈ చారిత్రాత్మక క్రైమ్ డ్రామా హేరామ్ చిత్రానికి కమల్ హాసన్ స్వయంగా రచన, దర్శకత్వం, నిర్మాణం వహించారు. హేరామ్ చిత్రాన్ని తమిళం, హిందీ భాషలో నిర్మించారు. ఈ చిత్రంతో షారుఖ్ ఖాన్ తమిళ చిత్రసీమలో అరగేట్రం చేశారు. షారుఖ్ కమల్ హాసన్ కు పెద్ద అభిమాని. అతను కమల్ హాసన్ ను మొదటిసారి కలిసినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యాడట. కమల్ హాసన్ తన ఎదురుగా ఉన్నాడని అతను నమ్మలేకపోయాడట. షారుఖ్ కమల్ హాసన్ ను నేను మిమ్మల్ని తాకొచ్చా అని కూడా అడిగాడని కమల్ హాసన్ స్వయంగా చెప్పారు. అలాగే హేరామ్ సినిమాలో నటించినందుకు షారుఖ్ ఖాన్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. కమల్ హాసన్ పై ఉన్న గౌరవంతో కేవలం ఒక చేతి గడియారాన్ని బహుమతిగా తీసుకుని ఈ పాత్ర చేశారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 18, 2000 సంవత్సరంలో విడుదలైంది. తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. తెలుగులోనూ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ ప్రేక్షకులకు ఈ మూవీ ఎలా ఫ్లాప్ అయిందో ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నగానే మిగిలింది.